వెల్కమ్ టు మన ప్రజా సమస్య న్యూస్. అమలు కాని సాధ్యం హామీలు ఇచ్చిన కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మరోసారి మోసపోయి గోసపడవద్దని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గంలోని నడిగూడ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పెండ్యాల మహేందర్ రెడ్డి తరఫున గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ పల్లె ప్రగతి కోసం నిస్వార్థంగా పనిచేసేదెవరో ఆలోచించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. పనులన్నీ బావుల కాడికి పోయేటోళ్ళందరూ కూడా నన్ను పెద్ద ఎత్తున ఆహ్వానించి నాతో పాటు గ్రామంలో నడిచినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను ఒకటే మీకు విన్నవించుకుంటా ఉన్నా. మేము చెప్పడం కాదు, గత 10 సంవత్సరాలు ఏ విధంగా ఉండే ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఉండదో మిమ్మల్ని అందరూ ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఆనాటి రోజులు వస్తాయి, ఆనాటి రోజులు తీసుకొస్తా అని చెప్పి మళ్ళీ 10 సంవత్సరాల కింది కరెంటు కొరత, నీటి కొరత, యూరియా కొరత, అనేక రకాల సమస్యలు మీరు ఆలోచించుకోవాలి. ఆనాడు వాస్తవంగా కేసీఆర్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు, అన్ని పనులు అడగకుండానే చేస్తాడు, ఈయనేమో కొత్తది ఇస్తాడు అని చెప్పి ఆశపడ్డారు. 200 రూపాయల పెన్షన్ను 2000 చేస్తే ఈయన 4000 ఇస్తా అన్నాడు. వాస్తవంగా మరి పెద్దలు ఆశపడడంలో తప్పు లేదు. ఎవరికైనా మనం అందరం ఆశాజీవులమే. కేసీఆర్ 200ను 2000 చేసిండు, రేవంత్ రెడ్డి గారు 4000 ఇస్తాడని చెప్పి ముసలుళ్ళంతా ఆశపడ్డారు. మరి ఇచ్చిండా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇచ్చుడు కాదు, మనకు వచ్చే 2000 రూపాయలు 2 సార్లు కట్టుకొచ్చిండు. ఇప్పటి వరకు 24 నెలల్లో 2 నెలలు ఎగ్గొట్టిండు, తెలియకుండానే నెల నెల జరుపుకొచ్చి. మీకు అందరూ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 1వ తారీఖు ఇచ్చే పెన్షన్ 30వ తారీఖు తీసుకొచ్చిండు. ఇప్పుడు అది మెల్లగా 1వ తారీఖు జరుపుతాడు, ఒక్కరోజు జరిపి 3వ నెల ఎగ్గొట్టడానికి రెడీ అయ్యిండు. ఇది వాస్తవం. మీరు కూర్చొని మీరు లెక్కలు రాసుకోండి, లెక్కలు తీసుకోండి. 2000 రూపాయలు ఎగ్గొట్టిండంటే 4000 రూపాయలు ఒక్కొక్క పెన్షన్దారుకు మరి ఎగ్గొట్టిండా లేదా మీరు ఒకసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా. ఇంత కక్షాధిపని చెప్పి నేను సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈరోజు మరి నీళ్లు తెచ్చుకున్నాం, కరెంటు తెచ్చిండు కేసీఆర్ గారు,
యూరియా బఫర్ స్టాక్ పెట్టించిండు, రైతుకు పెట్టుబడి పెట్టిండు. వ్యవసాయ రంగమే బాగుంటే ఈ రోజు అన్ని రంగాలు బాగుంటాయని. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క 10 గుంటలు అమ్మితే బిడ్డ పెళ్లి అయింది. ఈ రోజు మళ్ళా అమ్ముతామంటే కొనేటోడు లేడు ఊళ్ళలా. ఒక్కసారి మీకు ఈ విషయం నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రోజు టేలెంట్ వరకు కెనాల్ నీళ్ళు వచ్చింది, వాస్తవమా కాదు ఒకసారి చూపించాలి. మనం వరంగల్ పోతాంటే పెద్దమ్మ గడ్డ గారి కెనాల్ చూసాం, వలువలు పడుకుంటా పోయింది. ఎండాకాలం మే నెలలో కూడా కెనాల్ పోయింది, ఇప్పుడు వస్తూనే ఎండిపోయింది, వాస్తవం కాదా? ఈ రోజు ఒక కక్ష సాధింపు కొరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క పిల్లర్ వంగితే రైతుల మీద కక్ష, లేకపోతే కేసీఆర్ మీద కక్ష, లేకపోతే బీఆర్ఎస్ మీద కక్ష. ఎవరు కడుపు ఎండుతుంది? ఇలా రైతుల కడుపు ఎండుతుంది. రైతులు కష్టపడి పండించుకునే పంటలు ఎండిపోతారు. కేసీఆర్ ఏ విధంగా ఇచ్చిండో ఆలోచించమని చెప్పి నేను సందర్భంగా అడుగుతాను. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా కరెంటు కోసలు స్టార్ట్ అయింది. ఎందుకైనాయి? ఆయన చెప్పిండు ముందుగానే, ఆయన ముఖ్యమంత్రి కాకముందే చెప్పిండు రైతులకు 24 గంటల కరెంటు అవసరమానే అన్నాడు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తేనే కదా ఈరోజు వ్యవసాయ రంగానికి ఆయన ఇష్టం వచ్చినప్పుడు, ఆయన బుద్ధి పుట్టినప్పుడు, ఆయన తీరినప్పుడు ఆయనకు ఎక్కడి పనులు అక్కడ చేసుకొని పోయి 1 గంట 2 గంటల మోటార్ ఆన్ చేసుకొని వస్తూ ఉన్నాడు. మరి మళ్ళీ నువ్వు కరెంటు కోత పెడితే నువ్వు ఇచ్చిన టైంకే పోవాలి పైకాడికి. ఇది వాస్తవంగా కాదు ఒకసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా. ఇలా రైతు బంధు అనేది భారతదేశంలో ఎక్కడి లేని విధంగా, ఎవరు ఊహించని విధంగా, అసలు రైతుకు ప్రభుత్వమే పెట్టుబడి పెడతాను ఎవరు ఊహించలే. ఆయన ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టలే. మేము ఇస్తామని చెప్పి ఓట్లకు వాగ్దానం చేయలే కేసీఆర్ గారు. మరి రైతు బంధు ముందుగా 4,000, తర్వాత ఒక్కొక్క దానికి 5,000 చొప్పున సంవత్సరానికి 10,000 ఎకరానికి ఇచ్చింది, వాస్తవం కాదు ఒకసారి ఆలోచించాలి. ఈయనేమన్నాడు? 15,000 ఇస్తాను నేను అంటలకు ఆశపడ్డాం. నిజమే కావచ్చు, కేసీఆర్ చేసేటి అని చేసిండు, వీడేదో కొత్తగా చేస్తాడు, చేస్తే మనకు ఉపయోగపడుతుందని ఆశపడ్డారు రైతులందరూ. మరి ఆశపడ్డాం, అది కూడా 2 సార్లు ఎగ్గొట్టిండు, వాస్తవం కాదా ఒకసారి ఆలోచించాలి. రైతు బంధు 2 టర్ములు ఎగ్గొట్టిండు. అది మనకు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు.